ఒకసారి ఓపెనింగ్ ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయాముదీరయేత్. నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టితి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేత్రిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వాంఛకల్పతరుకృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద की जय, श्रील प्रपात की जय, निताय गौर ప్రేమానందే హరి హరి బోల్. హరే కృష్ణ. సో మనం వచ్చేసి ఆల్మోస్ట్ 36 శ్లోకాల వరకు కూడా తెలుసుకొని ఉన్నాము. వాటిలో ఏంటి అంటే మనకి ఫస్ట్ ప్రధాన నుంచి చూసాము అంటే ఆ ఎప్పుడైతే కాల జీవ వచ్చి కలుస్తాయో అప్పుడు మనకి మహత్తత్వ వస్తుందని, మహత్తత్వ నుంచి చిత్తా వస్తుందని, చిత్తా నుంచి మనకి అహంకారం బయలుదేరుతుందని. ఎప్పుడైతే అహంకారం వస్తుందో అహంకారం తర్వాత కో- ఈ మన రజోగుణము తమో గుణము త్రిగుణాలు అనేవి మొదలవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే అహంకారం అనేది సత్వగుణంలో ఉంటుందో మనసు వస్తుందని తెలుసుకున్నాము. మనసు యొక్క లక్షణాలు తెలుసుకున్నాము నిన్న. తర్వాత వచ్చేసి మనకి రజోగుణంలో ఉన్నప్పుడు మనకి బుద్ధి అనేది ప్లస్ మళ్ళీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వస్తాయి అనేసి వాటి యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి మనకి ఎప్పుడైతే తమో గుణంలో ఉంటుందో ఫస్ట్ శబ్దం వస్తుందని, శబ్దమే పరిపక్వ అది దానికి సూక్ష్మ స్థూల తత్వంగా చూసుకున్నామంటే ఆకాశం అంటే నథింగ్ బట్ ఈథర్ అని చెప్పుకుంటాం కదా. నిన్న సుభాషిణి మాతాజీ కూడా మనకి చెప్పున్నారు. అది అనుకున్నాము. దాని తర్వాత ఆ అది అది ఏమవుతుంది, శబ్దము ఇది జ్ఞానేంద్రియం అవుతుంది అనమాట. అది యాక్చువల్ గా ఏమంటారు, మనం వినడానికి శ్రోత్రేంద్రియం కింద మనం చెప్పుకుంటాం అనమాట. దాని ద్వారా దాని యొక్క లక్షణాలు ఏంటి అంటే మనకి ఏదైనా సరే పనులు జరగాలి అన్న, ఏదైనా కూడా ఒక శబ్దము ఒక చోటు నుంచి ఒక చోటికి చేరాలి అన్నది మనకి. తర్వాత వచ్చే గాలి కూడా రెండవది ఏంటిది, శబ్దము మనకి ఆకాశము. తర్వాత ఏమొస్తుంది, స్పర్శ మత స్పర్శ స్పర్శ వాయువు వస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఆ స్పర్శ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, అది చల్లగా ఉందా వేడిగా ఉందా అనేది మనకి తెలుస్తాయి అన్నమాట. మృదువుగా ఉందా కఠినత్వంగా ఉందా అనేది లక్షణాలు మనము నిన్న తెలుసుకున్నాం అన్నమాట. సో వా శబ్దము మనం ఆకాశము. తర్వాత వచ్చేసి వాయువు. తన్మాత్ర స్పర్శ ఏంటిది ఇంకోటి, స్పర్శ స్పర్శ. ఎస్, ఈ నాలుగు గురించి తెలుసుకున్నాము. ఇవాళ వచ్చేసి మనము దాని తర్వాత ఏమొస్తాయి అనేది ఇవాళ తెలుసుకున్నాం. ఐ థింక్ 36 ఫినిష్ చేశాను నేను. 37 నుంచి చూద్దాం ఇవాళ. షేర్ చేస్తాను. సారీ. మాతాజీ చాలనం యో. రెస్ట్ తీసుకోవాల్సింది. పర్వాలేదు మాతాజీ. రెస్ట్ తీసుకోవాల్సింది, బాగా దగ్గుతున్నారు. అవును పర్లేదు ఓకే మాతాజీ. మాత. హరే కృష్ణ. చాలనం వ్యూహనం ప్రాప్తిర్ నేతృత్వం ద్రవ్య శబ్దయోః సర్వేంద్రియాణామాత్మత్వం వాయో కర్మాభిలక్షణం. చదవండి మాతాజీ ఎవరండి. హరే కృష్ణ మాతాజీ. చదవాలా మాతాజీ? చదవండి. చాలనం వ్యూహనం ప్రాప్తి నేతృత్వం ద్రవ్య శబ్దయోః సర్వేంద్రియాణామాత్మత్వం వాయోః కర్మాభిలక్షణం. చలనము మిశ్రణము శబ్దాది ఇంద్రియానుభూతులను కలిగించుట, ఇంద్రియేంద్రియములు చక్కగా పనిచేయుటకు దోహదపడుట అందు వాయువు యొక్క కార్యము ప్రదర్శితమగును.
హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇక్కడ మనకి వాయువు యొక్క లక్షణాలు చెప్తూ ఉన్నారనమాట. మనకి బాడీలో వాయువు అనేది లేకపోతే ఏమవుతుంది మనకి? ఇంకా జీవం ఉండదు మాతాజీ. జీవం పోతుంది మాతాజీ. జీవం పోతుంది, మనకి ఆ బలహీనత అనేది వస్తుంది. అందుకనే మనకి ఎక్కువగా ఏం చెప్తూ ఉంటారు? ప్రాణాయామం చేయమని చెప్తారు. అప్పుడు మనకి అదంతా కూడా సాఫీగా. సో సరే, సుభాషిణి మాతాజీ ఉంటే ఆమె టాపిక్ అన్నమాట ఇది, మనకి ఇంకా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అందుకని ఈ ఇతరేంద్రియాలన్నీ చక్కగా పని చెయ్యాలి అంటే, మన ఒంటిలో ఉన్న ఇంద్రియాలన్నీ కూడా చక్కగా పని చేయాలి అంటే వాయువు మనకి 5 రకాల వాయువులు ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా. సో అవన్నీ కూడా ప్రాపర్ గా పనిచేస్తూ ఉంటేనే మనకి ఈ ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి చలనము, మిశ్రణము, శబ్దాది ఇంద్రియానుభూతులు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నన్ను ఎవరైనా పిలిచారనుకోండి, పిలిస్తే ఆ వాయిస్ అనేది దేని ద్వారా నా దగ్గరకు వచ్చి రీచ్ అవుతుంది? అది గాలి వాయువు ద్వారా చెవుల ద్వారా. మాతాజీ. వాయువు గాలి ద్వారా. ద్వారా, అంతే కదా. అప్పుడే నాకు అర్థమవుతుంది, ఓ అటు నుంచి సౌండ్ వస్తుంది అనేసి. అలా గనక నాకు వాయువు అనేది లేదనుకోండి, ఆ శబ్దం అక్కడే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది నేను అర్థం, మేబీ వినపడుతుందేమో నాకు, బట్ కానీ అది ఎటు నుంచి వస్తుంది అనేది నేను ఐడెంటిఫై చేయలేకపోతాను అన్నమాట. సో అందుకనే ప్రసారం, ఇక్కడ వాయువు ద్వారా ప్రసారం జరుగుతుంది. ఎస్ మాతాజీ. సో ప్రసారం. మనకి అన్ని కూడా ఈ శబ్ద తరంగాలు, ఇప్పుడు టీవీ చూస్తున్నాము, మనం ఇక్కడ మాట్లాడితే మనం ఇండియాలో ఉన్న వాళ్ళు వింటున్నారు. ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే, ఈ వాయువు శబ్ద తరంగాల్ని వాళ్ళు వాయువు ద్వారా పంపిస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఇలా జరుగుతుంది అనమాట. సో అదే మనకి ప్రభుపాదుల వారి కింద రాస్తూ ఉన్నారు. మనం చలనము కదలాలన్నా, మిశ్రణము మిక్స్ చేయాలన్నా, శబ్దాది ఇవన్నీ కూడా శబ్దాలన్నీ కూడా అటు ఇటు వెళ్ళాలి అన్నా కూడా, అంటే మన ఇంద్రియాల అనుభూతి చెందాలి అన్నా కూడా, లేదా మన ఇంట్లో ఉన్న ఇంద్రియాలన్నీ పనిచేయాలి అన్నా కూడా, ప్రతి ఒక్కదానికి ఏంటిది వాయువు అనేది చాలా ముఖ్యం అన్నమాట. అందుకే మనకి గాలి లేని చోట మనం పెట్టామనుకోండి, కొద్దిసేపటికి ఏమవుతుంది, మనకి ఊపిరాడదు. కొంతసేపటికి కొంతమంది కొలాప్స్ అయ్యే ఛాన్స్ మనకి. అందుకే చూడండి, శారదాం వెళ్ళినప్పుడు కొంతమంది చనిపోతూ ఉంటారు. ఎందుకంటే పైకి వెళ్ళే కొద్దీ ఆ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ వల్ల కాదనమాట. సో ప్రభుపాదుల వారు ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఆ వాయువుది మనకి తెలియాలి అంటే, ఒక ఎండు టాకులు లాంటివి కుప్పగా పోసామనుకోండి, గాలి కొడితే ఏమవుతుంది అవన్నీ? లేచిపోతాయి. చెదరైపోతుంది. అవన్నీ ఎగిరి లేచి చెల్లా లేచిపోతాయి. చెదురైపోతా ఉంటాయి. చెట్టు కొమ్మ కూడా చూడండి, మనకి గాలి వస్తుందా లేదా తెలియాలి అంటే, చెట్టు కొమ్మ కదులుతూ ఉంటుంది. చిటారుగా ఉన్న కొమ్మ మొత్తం కదలకపోయినా లైట్ గా గాలి వచ్చినా కూడా ఒక ఆకు అనేది కదిలాడుతూ ఉంటుంది. సో దాని వల్ల మనం వాయువుని అనుభూతి మనకి స్పర్శ ద్వారా తెలుస్తుంది. బట్ విడిగా కూడా మనకి స్పర్శ లేకపోయినా కూడా కంటితో తెలుసుకోవాలి అంటే, మనకి అవి కదులుతూ ఉంటాయి కాబట్టి, ఓ వాయువు ఉంది, గాలి ఉంది అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. మళ్ళీ ఏంటి అంటే, ఎప్పుడైతే మన బాడీలో వాయువు చలనం అనేది తగ్గిపోతూ ఉంటుందో, మనలో నరాల బలహీనత కానీ, పక్షవాతాలు రావడం కానీ, ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే, మనకి ఇవన్నీ కూడా ఆయుర్వేద పద్ధతుల్లో మనకి వైద్యం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. అందుకని మనకి ఎటువంటి రోగాలు రాకుండా ఉండాలి అంటే, మనం ఈ వాయువు అనేది, మన ఏదైతే గాలి మనలో ప్రసారం సరిగ్గా జరుగుతుందా లేదా, మన బ్రీతింగ్ అనేది ప్రాపర్ గా ఉంది అంటే ఆటోమేటిక్ గా మనకి జబ్బులే రావు. అందుకే మనల్ని ప్రాణాయామం చేయమని అవన్నీ కూడా చెప్తూ ఉంటారు అనమాట. సో అవే ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట మనకి. హరే కృష్ణ మాతాజీ. మా తోడి కూడా 2 సంవత్సరాల క్రితం బద్రీనాథ్ పోయి అక్కడ పోయింది మాతాజీ. అవును మాతాజీ, అక్కడ ఎందుకంటే ఆ విధంగా, అవును. సో అందుకే ఇది సేమ్ ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపులే, మనకి ఎవరైనా పిలిచారు అనుకోండి, అది వాయు ద్వారా వస్తుంది కాబట్టి మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు అనేసి. ఇవన్నీ కూడా వాసన, మళ్ళీ మనం వాసన చూడడానికి కూడా కారణం ఏంటి, మనకి ఎక్కడో పువ్వు ఉంటుంది, మన దాకా వాసన వస్తుంది. ఎందుకు వస్తుంది అంటారు అది? ఆ మనకి వాళ్ళ ఇంట్లో గులాబ్ జాము వండుతున్నారు, వాళ్ళ ఇంట్లో పకోడీ వండుతున్నారు, మనం మీ ఇంట్లో ఇక్కడ ఉండే రోడ్డు మీద ఉండే చెప్పగలుగుతాం, ఎందుకంటే వాయువు ద్వారా ఆ వాసనలు మోసుకొస్తాయి కాబట్టి. అందుకని మనకి పూల వాసనైనా, పిండి వంటల వాసనలైనా పక్కింట్లో వండుతుంటే మనకి ఎందుకు తెలుస్తాయి అంటే, ఈ వాయువు వలన అనేది మనకి చెప్తూ ఉన్నారు. సో లక్షణాలు అంతే. మనమేం పెద్ద అంటే మనకి తెలియని ఏమి కాదు, స్పష్టంగా మనకు అన్ని ఇంతకుముందు తెలిసినవే, బట్ అన్ని
మనకు వచ్చినాయి అన్నమాట. సో ఇక్కడ ఈ చాప్టర్ లో ఎక్స్ట్రా ఏంటి అంటే సెకండ్ క్యాంటోలోకి ఇప్పటికి తేడా ఏంటి అంటే ప్రతి దాని యొక్క లక్షణాలు కూడా ఇస్తూ ఉన్నారు. అదొక్కటే తేడా, మిగతాదంతా మనం ఆల్రెడీ నేర్చుకున్నదే. వాయోశ్చ స్పర్శ తన్మాత్రాత్ రూపం దైవారితాదభూత్ సముత్థితం తతస్తేజస్ చక్షురూపోపలంభనం. చదవాల మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. సరోజన మాతాజీ మాత చదవాలి. చదవండి. వాయోచ్చ స్మర్శతనాత్ర ధ్రువం దైవేరితాదభూతు సముచిత్తం తతస్తేజ చక్షురూపలంబనం. వాయు మరియు స్మర్శ తన్మాత్రుల అంతఃప్రక్రియ చేతనే జీవుడు విధిని అనుసరించి వివిధ రూపములను బడయును. అట్టి రూపముల ఉత్పన్నము వలనే అగ్ని ఉత్పన్నమైనది. చక్షువు వర్ణమయమును వివిధ రూపములను గాంచును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు వాయువు స్పర్శ ఈ రెండు తర్వాత మనకి అంతఃప్రక్రియ చేత ఏమొస్తుంది అంటే రూపం వస్తుంది అనమాట. ఫస్ట్ మనకి శబ్దము, ఆకాశము, తర్వాత ఏమొచ్చింది? స్పర్శ, వాయువు. ఇప్పుడేమొస్తుంది మనకి? మూడోది రూపము, అగ్ని. ఓకే, మనకి అందుకే చూడండి, ఎప్పుడైనా మీరు ఈ ఏమంటారు అగ్ని హోమాలు చేస్తారు, మన హోమం చేస్తారు చూడండి, లాస్ట్ లో పూర్ణాహుతి చేసిన తర్వాత అగ్ని చూశారు అంటే రూపం వస్తుంది, మీ ఇష్ట దైవం ఏదో ఆ రూపం వస్తుంది అంటారు. సో అగ్నికి మనం అనుకుంటాం అది అలా ప్రజలుతూ ఉంటుంది కదా, దానికి ఒక రూపం ఉంటుందా అనుకుంటాము, కానీ అగ్నికి రూపం ఉంటుంది అనమాట. సో తన్మాత్ర వచ్చేసి మనకి రూపం వస్తుంది, సూక్ష్మత ఏమంటారు స్థూల రూపంగా మనకి పంచభూతంలో అగ్ని అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఇది మనకి అగ్ని అనేది మనం చూడగలుగుతాం కాబట్టి, ఆ రూపం అనేది చూడగలుగుతాం కాబట్టి అది చక్షుకి ఆ వివిధ రూపాల కంటికి చూడగలుగుతాము అనేసి మనకి నేత్రానందం అనేది మనకి ఎలాగా దాన్ని చూడగలుగుతున్నాం కాబట్టి ఆ రూపాన్ని కలుగుతుంది అనమాట. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. సో మూడోది ఏంటి మనకు వచ్చింది? స్పర్శ, అగ్ని. సారీ, నాట్ స్పర్శ, రూపం, అగ్ని వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ రూపము ఇవన్నీ కూడా ఏంటంటే స్పర్శ తన్మాత్ర ఏదైతే మనకి ఇందాక మనం చెప్పుకున్నామో వాయువుది, మళ్ళీ మన మనస్సు అంటే మనలో ఉన్న మూడు రకాలు ఏవైతే ఉన్నాయో సూక్ష్మ తత్వాలు, అహంకారం, మనస్సు, ఇవన్నీ ఏవైతే బుద్ధి ఇవన్నీ అయితే ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ద్వారానే మన పూర్వకర్మలను బట్టి మనకి ఒక రూపం అనేది వస్తుంది కదా. మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మళ్ళీ మన సూక్ష్మతత్వం ఏదైతే ఉందో మనసు, బుద్ధి, అహంకారం వీటన్నిటి బట్టి మనకి రూపం అనేది వస్తుంది అనేసి, ఆ రూపం అనేది ఈ స్పర్శ ప్లస్ వాయు తర్వాత వస్తుంది అనేది మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఒక రూపం అనుకున్నాం అనుకోండి, దాంట్లో ఇంద్రియాలన్నీ కలుస్తాయా లేదా? ఇప్పుడు మనం మనిషిని తయారయ్యాం అనుకోండి, మనలో ఇంద్రియాలన్నీ కలిసి ఉంటేనే రూపం అయ్యిద్దా, లేకపోతే ఏదో ఒక ఇంద్రియం కలిసిన రూపం వస్తుందా? అన్ని ఇంద్రియాలు కలిస్తే అన్ని రూపం కలిస్తేనే వస్తుంది. మనకు ఒక రూపం అనేది వస్తుంది అనమాట. అదే ప్రభుపాదుల వారు చెప్తున్నారు, వివిధ ఇంద్రియముల కలయికే ఈ రూపము అని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ మనకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ముందే వచ్చున్నాయి, మనస్సు వచ్చింది ఆల్రెడీ. ఈ వాయువు స్పర్శ వలన, ఈ అగ్ని వలన, వీటి వలన ఏమవుతుందంటే మనకి ఒక రూపం అనేది తయారవుతుంది అనమాట. ఓకే, అది ఇక్కడ చెప్పడం మనకి. సో మెయిన్ మనకు ఆ రూపం రావడానికి కారణం ఏంటి? మన యొక్క ముందు మనం చేసుకున్న పూర్వజన్మ కర్మలు, వాటి యొక్క ఫలితాలు ఏంటి అంటే మన వాయు చలనం ద్వారానే వస్తాయి కాబట్టి, అందుకని వాయు వెంటనే మనకి రూపం అనేది వస్తుంది అని ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. ద్రవ్యాకృతిత్వం గుణత వ్యక్తి సంస్థాత్వమేవ చ తేజస్త్వం తేజస సాధ్వి రూపమాత్రస్య వృత్తయః. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. నమస్తే. ద్రవ్యాకృతిత్వం గుణత వ్యక్తి సంస్థాత్వమేవ చ
తేజస్త్వం తేజసః సాధ్వీ రూపమాత్రస్య వృత్తయః. మాతాజీ ప్రియమైన మీరు జనని మీరు రూప చదివేటప్పుడు మీరు అందరూ ఎక్కడ కట్ చేస్తున్నానో కొంచెం చూడండి మాతాజీ. ఓకే. తేజస్వం ఓకే తేజస సాధ్వి రూపమాత్రస్య వృత్తయః. ఓకే మాతాజీ. Yeah. మీరు ప్రియమైన చదవండి. జనని రూపలక్షణముల ఆకృతి గుణము వ్యక్తిత్వము ద్వారా అవగతమగును. అగ్ని యొక్క రూపము దాని తేజముచే తెలియబడును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో మనకి థ్యాంక్ రూపం యొక్క లక్షణాలు ఏంటి అనేది చెప్తున్నారు అనమాట. రూపం యొక్క లక్షణాలు అంటే ఆకృతి ఏదో ఒక రకమైన ఆ ఏమంటారు రూపం కలిగి ఉంటుంది. ఇప్పుడు మనుషులు అన్నాం అనుకోండి, మొహం రౌండ్ గా ఉంది, ఇది ఉంది అని ఒక ఆకారం అనేది ఉంటుంది అనమాట. ఆకృతి అంటే నథింగ్ బట్ ఒక ఆకారము అనేది అనమాట. సో మళ్ళీ ఆ రూపానికి గుణం అనేది ఉంటుందా లేదా? ఉంటుంది. ఉంటుంది. మళ్ళీ వ్యక్తిత్వం అనేది ఉంటుందన్నమాట. సో ఈ రూప లక్షణాలు ఏంటి అంటే ఆకృతి, ఆకారం కలిగి ఉంటుంది, గుణము కలిగి ఉంటుంది, వ్యక్తిత్వం కలిగి ఉంటుంది. వీటి వలన మనము ఒక్కొక్కసారి చూడండి మనము అర్థం కాదు మనకి, కానీ ఆ రూపం యొక్క లక్షణాలు మనం ఏంటంటే వాళ్ళు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మనం ఎక్కువగా ఈ పజిల్ గేమ్స్ ఆడుతుంటాం చూడండి. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఆ పదాన్ని ఏంటి అని చెప్పాలి. అప్పుడు మనము ఆ పల్లానాటి హీరో అనేసి ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని చెప్పడం, లేకపోతే ఈ యానిమల్ ఇలా అరుస్తుంది ఇలా ఉంటుంది మనుషులు తిట్టుంది ఈ విధంగా చెప్తే మనం దాని యొక్క రూపం ఏంటి అనేది మనం చెప్తాం అన్నమాట. సో అందుకని ఇది వాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే రూపానికి వ్యక్తిత్వం, గుణము, ఆకృతి, ఒక ఆకారము అనేది ఉంటుందన్నమాట. అదే అగ్ని యొక్క రూపం మనకి ఎలా తెలుస్తుంది అంటే దాని యొక్క తేజం, దాని వచ్చే వెలుతురుని బట్టి మనకి ఆ రూపం అనేది తెలుస్తుంది అనేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే. అదే మనం ఏ చెప్పుకునే దానియే మనం ప్రతి ఒక రూపానికి ఒక ఆకారం అనేది ఉంటుంది. మళ్ళీ ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క గుణాన్ని బట్టి కొన్ని చెప్పగలుగుతాం అనమాట. ఎలాగా అంటే చక్కెర ఫర్ ఎగ్జాంపుల్, చక్కెరని మనం ఆకారం కన్నా మనం ఒక్కొక్కసారి కళ్ళు మూసుకొని కూడా చెప్పండి అంటే మనం ఎలా చెప్పగలుగుతాము? నోట్లో వేసుకొని తీయగా ఉంది. సో దీని రుచి వ్యక్తిత్వం ఏంటి అంటే తీపి. సో అందుకని ఇది చక్కెర. ఉప్పు, ఇది ఉప్పగా ఉంటుంది, నోట్లో వేసుకునే ఓ ఇది ఉప్పు అని చెప్తాం. సో ఆ విధంగా ఏంటి అంటే దాని యొక్క ఒక్కొక్కసారి ఏంటంటే లోపల అంతక్రియగా ఉంటాయి అన్నమాట. మనం టేస్ట్ చూసి మనము దాని ఏంటి అనేది దాని ఆకారం ఏంటి దాని యొక్క రూపం ఏంటి అనేది మనము చెప్పగలుగుతాం అనమాట. సో అదే ఇక్కడ ప్రభుపాదులు వారు ఎగ్జాంపుల్స్ తో మనకి చెప్తూ ఉన్నారు. కొన్ని ఏంటంటే స్పర్శ ద్వారా అర్థమవుతాయి, కొన్ని ఏంటంటే చూసిన వెంటనే అర్థమై మనం చెప్పగలుగుతాము, కొన్ని ఏంటంటే రుచి ద్వారా కొన్ని చెప్పగలుగుతూ ఉంటాము. ఈ విధంగా ఒక్కొక్క దానికి గుణము, వ్యక్తిత్వము, ఆకారమును బట్టి మనము చెప్పగలుగుతాము అని ప్రభుపాదులు వారు మనకి చెప్తూ ఉన్నారు అనమాట. ఏం పెద్ద అంత ఎక్కువ ఇంపార్టెంట్ ఏం కాదు మాతాజీ. మనకి మెయిన్ దేని తర్వాత ఏది వస్తుంది అనేది, మనకి సృష్టికి ఏ విధంగా జరుగుతుంది అనేది నేర్చుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ద్యోతనం పచనం పానం అదనం హిమమర్ధనం తేజసో వృత్తయస్వేతాః శోషణం క్షుద్రుడేవ చ. హరే కృష్ణ మాతాజీ. చదవండి కృష్ణవేణి మాత. ద్యోతనం పచనం పానమదనం హిమమర్దనం తేజసో వృత్తయస్వేతాః వృత్తయస్వేతాః శోషణం క్షుద్రుడేవ చ. వెలుగు ద్వారాను మరియు ఉడికించుట, పచనము చేయుట, చలిని నశింపచేయుట, ఇగిరింపచేయుట, ఆకలి దప్పులను కలుగజేయుట వంటి కార్యముల ద్వారాను అగ్ని గుర్తించబడును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అగ్ని యొక్క లక్షణాలు ఏంటి? మనం అగ్ని ఉండడం వలంగానే వంట వండుకుంటున్నాం. అన్నం ఉడుకుతుంది అంటే కారణం ఏంటి? కింద మంట, అగ్ని. మనం అది కర్రల పొయ్యా గ్యాస్ పొయ్యా ఏదనేది వదిలేయండి. సో పచనం చేయటం, మనం వండుకోవడం కానీ ఉడికించటం కానీ, మనకి చలి మంటలు వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం? వేడి ద్వారా చలిపోతుంది కాబట్టి. సో ఇగిరింప చేయుట. సో ఇవన్నీ వంటలో ఉండే మనకి పదార్థం. ఎప్పుడైతే మనం వేడి కింద పెడతామో కొన్ని ఉడుకుతా ఉంటాయి, కొన్ని ఎగిరింప. ఇప్పుడు కూరతుంది అనుకోండి, దాంట్లో నీళ్లు పోస్తాం, అది ఎగిరిందాక దాన్ని ఉడక పెడతామా లేదా మనం?
అది ఎలా జరుగుతుంది మనకి? వేడి ద్వారా. వేడి ద్వారా. అగ్ని ఉంటేనే మనకు అది అవుతుంది అనమాట. సో మనలో ఆకలి దప్పులు కూడా వేడి ద్వారా అంటున్నారు. ఇది కరెక్టా? కరెక్టే మాత. మనకి లోపల ఫుడ్ జఠరాగ్ని అరగాలి అవుతుంది కదా. జఠరాగ్ని. మనకి లోపల జఠరాగ్ని. ఫుడ్ అరగాలి అన్నా ఆ జఠరాగ్ని రావాలి. మనకి అది అరిగిపోయి మళ్ళీ ఆకలి వేయాలి. అందుకే చూడండి, ఎప్పుడన్నా ఆకలి వేసినప్పుడు గుడ్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది, అరుపులు వస్తూ ఉంటూ ఉంటాయి. ఎందుకంటారు? అది అగ్ని మనకు ఆ అరుపులు బయటకు వచ్చేలా చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని మనలో ఆ జఠరాగ్ని అనేది ఉండాలి. సో వాయువు ఉండాలి, అగ్ని ఉండాలి. రెండు ఉంటేనే మనకి లోపల అనేది ప్రాపర్ గా మన బాడీ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. ఇందులో ఏది సరిగ్గా లేకపోయినా కుంటు పడిపోతుంది అనమాట. సో అదే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు కూడా సేమ్ అదే, మనకి ఆహార పానీయాలు ఇవన్నీ కూడా మనకి అగ్ని వల్లనే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇది ఈ లైన్, ఆకలి దప్పులు మందగించినప్పుడు ఉదరంలో అగ్ని సన్నగిల్లిందని తెలుసుకొనవచ్చును. అట్టి అగ్ని మాంద్యం అనుసరించే ఆయుర్వేద వైద్యం నిర్వహింపబడును. పిత్తాశయ రసము ఊరుట ద్వారా అగ్ని వృద్ధి అగును కనుక పిత్తరసం వృద్ధి చేయుటయే వైద్య విధానము. సో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? దీనికి తగ్గ వైద్యాన్ని మనకి అందిస్తూ ఉంటారు అన్నమాట. సో ఇవన్నీ మనకి సుభాషిణి మాతాజీకి బాగా తెలుసు. బట్ కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి ఇంకోసారి ఎప్పుడన్నా మాతాజీని ఇవన్నీ చక్కగా చెప్పమని చెప్తాం. రూపమాత్రాది వికుర్వాణాత్ తేజసో దైవ చోదితాత్ రసమాత్రామభూత మభూతస్మాత్ అంభోజిహ్వా రసగ్రహః. హరే కృష్ణ మాతాజీ. చదవండి. వికుర్వాణాత్ వికుర్వాణాత్ తేజసో దైవ చోదితాత్ రసమాత్రమభూతాస్మా దంభో జిహ్వా రసగ్రహాః. అగ్ని మరియు రూప తన్మాత్రల అంతఃప్రక్రియచే రసతన్మాత్ర ఉద్భవించును. రసతన్మాత్ర నుండి జలము ఉత్పన్నమగును. రసగ్రాహకమగు నాలుకయు ప్రకటమగును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకేమవుతుంది? దీని తర్వాత మనకి ఇందాక ఫస్ట్ శబ్దము ఆకాశము, తర్వాత స్పర్శ వాయువు, రూపము అగ్ని వచ్చాయి. ఇప్పుడు ఏమొస్తున్నాయి? రస అంటే టేస్ట్ అన్నమాట. రస వస్తుంది. రసం నుంచి మనకి ఆ రస అనే తన్మాత్ర నుంచి జలము అనేది వస్తుంది అనమాట. సో మనకి ఆ టేస్ట్ అనేది తెలియాలి అంటే దేని ద్వారా చూస్తాం మనం? నాలుక ద్వారా. నాలిక ద్వారా. సో అందుకే మనకి ఎప్పుడు కూడా లాలాజలం అనేది నాలిక మీద ఉంటుంది. మనకు అది లేకుండా డ్రైగా ఉందనుకోండి, మనకి టేస్ట్ అర్థం కాదు. ఎప్పుడైతే అది తడిగా ఉంటుందో అప్పుడే మనం ఏది పెట్టుకున్నా అది ఉప్పగా ఉందా, తీయగా ఉందా, కారంగా ఉందా అనేది అర్థం అవుతూ ఉంటుంది అనమాట. మాట అందుకే కూడా కరెక్ట్ రాదు మాతాజీ. కరెక్ట్ మాతాజీ. సో ఏదైనా మీ నాలిక పరిగ్గా పనిచేయాలి అంటే మనకి ఆ జలము అనేది లాలా జలం లాగా పైన మనకి ఎప్పుడూ ఉండాలి. సో రసము జలము యొక్క ఫల స్వరూపము. అందువల్ల ఏంటంటే మన నాలిక మీద కూడా ఎప్పుడు లాలా జలం నిలిచి ఉంటుంది అనేసి చెప్పారు. సో ఇప్పుడు నాలుగోది ఏంటి మనకు వచ్చింది? రసము జలము అన్నమాట. ఓకే. కషాయో మధురస్తిక్తః కట్వంలా ఇతి నైకథా భౌతికానాం వికారేణ రసయేకో విభిద్యతే. హరే కృష్ణ మాతాజీ. చదవండి గీతావత. కషాయో మధురస్తిక్తః కట్వం లైతి నైకదా భౌతికానాం వికారేణ రసయేకో విభిద్యతే. ఆది యందు ఏకమే అయినప్పటికీ ఇతర పదార్థములతో కలయిక వలన రసమన వగరు, తీపి, చేదు, కటువు, పులుపు, ఉప్పు అనడి పలు రకములుగా నగును.
సో ఈ థ్యాంక్ యూ. రసము అనే దాని థ్యాంక్ యూ మాతాజీ, రసము అనే దాని యొక్క లక్షణాలు చెప్తూ ఉన్నారు అనమాట. అది ఎలా ఉంటుంది, ఫస్ట్ ఒకే టేస్ట్ రసము అనేది, అంటే జలమును తాగామనుకోండి కొంచెం తీపి కొంచెం ఆ టైప్ లో ఉంటాయి. కానీ వేరే వాటితో వచ్చి మిక్స్ అయినప్పుడు వాటి రుచి అంతా డిఫరెంట్ డిఫరెంట్ గా మారుతూ ఉంటుంది అనమాట. సో అది ఎలాగా, వగరు, తీపి, చేదు, కటువు, పులుపు, మనకి ఆ రుచులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఉత్పన్నం అవుతూ ఉంటాయి అన్నమాట. సో అది లక్షణాల్లో ఏంటి అంటే, ఓ ఇది టేస్ట్ అని అనుకుంటామా లేదా, మనకి పుల్లగా ఉంది, తీగా ఉంది, ఉప్పుగా ఉంది అనుకుంటాం కదా, అది మనకి రుచి అన్నమాట రసం. క్లేదనం పిండనం తృప్తి ప్రాణానాప్యాయోనన్ సారీ ప్రాణనాప్యాయనో నందనం తా తాపాపనోదో భూయస్త్వం అంభసో వృత్తయస్విమాహ. చదవండి మాత. హరే కృష్ణ మాతాజీ. చదవండి సన్యాసం మాత. క్లేదనం పిండనం తృప్తి ప్రేణానాప్యాయనోందనం తాపాపనోదో భూయస్త్వ మంభసో వృత్తయస్త్విమాహ. హరే కృష్ణ. ఇతర పదార్థములను తడుపుట, వివిధ మిశ్రణములను ముద్దగా చేయుట, తృప్తిని కలిగించుట, ప్రాణము నిలుపుట, మెత్తదనము కలిగించుట, వేడిమిని తరిమివేయుట, జలాశయములందు ఊరుట, దప్పికను పోగొట్టి ఉపశమనము కలిగించుట, ఇవి అనునవి జలము యొక్క లక్షణములు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జలము మనం యొక్క ఈ వాటర్ యొక్క టేస్ట్, రియల్ టేస్ట్ తెలియాలి అంటే ఏకాదశి రోజు మనము ఫుల్గా నిర్జల ఏకాదశి ఉండి మార్నింగ్ ద్వాదశి రోజు ఆ పారాయణ టైం వచ్చినప్పుడు మనం వాటర్ తాగితే అసలు రియల్ టేస్ట్ ఏంటి అనేది వాటర్ది తెలుస్తుంది. అంటే అది ఒకటి. మరి ఎండలో వెళ్ళేసి మనము ఒక్కసారి లోపలికి వచ్చిన తర్వాత మంచినీళ్ళు, చల్లటి నీళ్ళు ఇస్తారు చూడండి, అప్పుడు ఎలా ఉంటుంది మనకి? ఉపశమనం ప్రాణం కలుగుతుంది లేసొస్తుంది. నీళ్ళు తాగగానే. ప్రాణం ఆ వచ్చింది. ఉపశమనమే కాదు, ప్రాణం వచ్చింది, అమృతం పోసావమ్మ నోట్లో అన్నట్టు ఉంటుందా లేదా మనకి? ఓకే. అవును. సో అది ఇక్కడ ఏంటంటే ఆ వాటర్ వల్ల మనం అది జలం నీరు వలన ఏంటి అనేది మనకు చెప్తూ ఉన్నారు. మనం పిండి కలుపుకోవాలి అంటే, పిండిని ముద్ద చేయాలి అంటే నీరు కావాలి మనకి. ఎందుకంటే ఉట్టి ఆయిల్ వేసి కలిపి చూడండి, మీకు ముద్ద అవుతుందా ప్రాపర్ గా? అవదు. ఎప్పుడైనా నీళ్ళు అవ్వదు. వేస్తేనే అది మంచిగా తడుస్తుంది అనమాట. ఇంకోటి ఏంటి అంటే వివిధ మిశ్రణాలను ముద్దగా చేయడానికి, తడపడానికి, మళ్ళీ మనలో తృప్తిని కలిగించడానికి, ఏదైనా మనం చెప్పాను కదా ఇందాక, ఏకాదశి కానీ మంచి ఎండలో వెళ్ళొస్తే కానీ అది ప్రాణం నిలుపుట. నిజంగా మనల్ని ఒక వారం రోజులు వాటర్ లేని ప్లేస్ లో పడేసారనుకోండి, ఏమవుతుంది? ఉంటామా? ప్రాణం ఉంటుందా? ఉండదు. ఉండదు మాతాజీ. ఒకవేళ ఫుడ్, రకరకాల ఫుడ్డులు పెట్టినప్పటికీ మంచినీళ్ళు లేకపోతే వారం రోజులు బాడీ కొలాప్స్ బతకం. అయిపోతుంది అనమాట. అందుకని ప్రాణాన్ని నిలపాలి అంటే, అందుకే మన బాడీలో చూసామంటే ఎంత ఉంటుంది వాటర్ శాతం? 3/4. యా, 55. 3/4. మనలో కూడా అంతే. మనకి మామూలుగానే ప్రపంచంలోనే కాదు, మన బాడీలో కూడా వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ అన్నమాట. అది ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో మన ప్రాణం హరించుకుపోతూ ఉంటుంది అనమాట. సో మళ్ళీ మెత్తదనాన్ని కలిగి, గట్టిగా రాయిలాగా ఉందనుకోండి, ఇప్పుడు ఆ మట్టిని మనం నీళ్లు పోసాం అనుకోండి, బురద అయిపోయి మెత్తగా అయిపోతూ ఉంటుంది, అవునా కదా? సో అలాగే వేడిమిని తరిమి వేయట, మనకి మంట ఫైర్ ఉందనుకోండి, అప్పుడు ఎవరు వస్తారు మనకి మంటను ఆర్పడానికి? ఫైర్ ఇంజన్, వాటర్ ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు మనకి? నీరు నీరు కలుపుతారు. పోస్తారు, అంతే కదా? సేమ్ అదే అన్నమాట. జలాశయముల యందు ఊరుట. మనకి బావులు, నుయ్యులు ఇవి ఉన్నాయి అనుకోండి, నీళ్లు తీసే కొద్దీ ఏమవుతుంటుంది? ఊరుతుంటారు. ఊరుతానే ఉంటాయి అన్నమాట. అది మళ్ళీ దప్పికను పోగొట్టి మనకి ఉపశమాన్ని కలిగించడం, ఇవన్నీ కూడా మన జలము యొక్క లక్షణాలు అన్నమాట. సో మనకి ఈజీగా తెలిసినవే, ఇవన్నీ కొత్తవేమి కాదు. బట్ కానీ ఏంటంటే భాగవతంలో మనకి శ్లోకం రూపంలో వచ్చింది కాబట్టి మనం దీని గురించి చర్చించుకుంటున్నాం అన్నమాట. సో ఇదే సేమ్ మనకి. ఇంకోటి ఏంటి అంటే, మనం ఏకాదశి రోజు చూడండి, అందుకే మనకి 3 సార్లు స్నానం చేయమని చెప్తారు. అంటే ఇందులో లేదు, నేను మామూలుగా చెప్తున్నాను మీకు. ఎందుకు అంటే మన బాడీలో నీరు వెళ్ళక ఒక రకంగా డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట. ఎక్కువగా మీరు చూసారు అంటే ఈ
ఈ సన్యాసులు వీళ్ళంతా కూడా వెళ్ళేసి వాటర్లో, సముద్రంలో, నదుల్లో వెళ్ళి మునిగి తేలుతూ ఉంటారు అనమాట. ఎందుకు అంటే అది వలన బాడీ కూల్ అయిపోయి మనకి ఆ దప్పిక అనేది తెలియకుండా ఉంటుందన్నమాట. సో అందుకని మనం చూడండి, ఎండలో బయటికి వెళ్ళి వచ్చామనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాము? మొహం మీద నీళ్లు కొట్టుకుంటాం. ఎందుకు కొట్టుకుంటాము? ఆ వేడంతా ఆవిరిగా అయిపోతూ ఉంటుంది. దాన్ని శమింప చేయటానికి నీళ్లతో ముందు మొహాన్ని కడుగుతూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ మెయిన్. సో మనం ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, దానికి ఇటుకలు అవసరం. కానీ ఇటుకలతో అలా డైరెక్ట్ గా కట్టేస్తారా ఇల్లు? ఏం చేస్తారు? ఇల్లు నీళ్లు అందరూ వేసి కట్టుకుంటారు కదా, సిమెంట్ నీళ్ళేసి వేస్తారు. బాగా నీళ్లు వేసి నానబెడతారు. కలిపి మళ్ళీ తర్వాత ఈ గోడలు కట్టిన తర్వాత కూడా రోజు ఏం చేస్తూ ఉంటారు? నీళ్లు నీళ్లు వాడతారు. వాడతారు. నీళ్లు ఎంత తడుపుతారు. నీళ్లు తాగుతూ అంత బాగొస్తుంది ఇల్లు అని రోజంతా ఉదయం సాయంకాలం తడిపిన వాళ్ళు తడిపినట్టే ఉంటూ ఉంటారు. ఎందుకు అంటే ఆ నీరుతోనే ఆ ఆకారం అనేది ఎక్కువ రోజులు ఉండడానికి అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా అందుకే మనకి నీరు అనేది అత్యంత ప్రధానమైనది అని ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట. మనకి ఆయన చెప్పేది ఇంట్లో మనకు కూడా మనకి నీరు అనేది లేకపోతే చాలా కష్టం అనేది. ఫుడ్ లేకపోయినా ఉండగలం, కానీ వాటర్ లేకుండా ఉండడం చాలా కష్టం అన్నమాట. రసమాత్రాద్ వికుర్వాణాత్ అంభసో దైవ చోదితాత్ గంధమాత్రమభూత్ తస్మాత్ పృథ్వీఘ్రాణస్తు గంధగః. హరే కృష్ణ మాతాజీ. చదవండి అశ్విని మాతాజీ. రసమాత్ర వికురానాద్ దంబసో వికుర్వాణాత్ ద్వికుర్వానాద్ అంబసో దైవ చోదితం గంధమాత్రమభూతస్మాత్ పృథ్వీఘ్రాణస్తు గంధగః. గంధగః. రసతన్మాత్రతతో జలము యొక్క అంతః ప్రక్రియ వలన దైవచోదితమై గంధ తన్మాత్ర ఉత్పన్నమయ్యను. దాని నుండి పృథ్వీ మరియు ఘ్రాణేంద్రియము ప్రకటమైనవి. ఘ్రాణేంద్రియము ద్వారానే మనము భూగంధమును అనుభూతమునర్చుకున్నాము. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ. సో ఇప్పుడు మనకి లాస్ట్ వచ్చేసింది అనమాట. శబ్దము ఆకాశము, శబ్దము తన్మాత్ర ఆకాశము వచ్చింది. తర్వాత స్పర్శ తన్మాత్ర వాయువు వచ్చింది. ఆ తర్వాత రూపము అగ్ని వచ్చింది. రసము జలము వచ్చింది. ఇప్పుడు లాస్ట్ లో మనకి గంధం అంటే స్మెల్ అన్నమాట. ఓకే, ఆ గంధం అనేది వచ్చింది. దాంతో పాటు పృథ్వీ భూమి అనేది తయారైంది అనమాట. సో ఇక్కడ మనకి ఘ్రాణేంద్రియం అంటే ముక్కు ద్వారా మనము ఆ వాసన అనేది చూడగలుగుతాం. అంతేనా లేదా? మనకి ముక్కు, ఇప్పుడు నాకు జలుబు చేసింది, సో నాకు ఇప్పుడు స్మెల్స్ తొందరగా వస్తాయా? పట్టుకోగలుగుతానా నేను? ఎందుకు అంటే ఆ ఘ్రాణేంద్రియం పనిచేయడం మానేస్తుంది అనమాట. సో లోపల ఘ్రాణేంద్రియం అంటే ముక్కు అని కాదు, లోపల మనకి ఆ చూడగలిగే శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని అన్నమాట, సూక్ష్మంగా ఉండే శక్తి అన్నమాట. ఇది కనిపించేది ముక్కు అనేది. బట్ ముక్కు ఉంది నాకు, కానీ ఇది కరోనా వచ్చిన టైంలో చూడండి, నాలుక ఉంది, ముక్కు ఉంది, ఎవరికి కూడా వాసన తెలియలేదు, రుచి తెలియలేదు. ఎందుకంటారు? లోపల రసేంద్రియం పని చేయలేదు, జ్ఞానేంద్రియం పని చేయలేదు. ఎందుకంటే అవి లోపల ఉన్న సెన్సెస్ అన్ని కూడా చెప్పబడిపోయాయి అనమాట. అందువల్ల ఆ లోపల ఉండే సెన్సిటివ్ అంతా కూడా పనిచేయడం మానేసింది అనమాట. సో అది ఇక్కడ మనకి ప్రపాదుల వారు కూడా చెప్తుంది. సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఈ రెండిటి వలన రసం జలము ఈ రెండు అంత ప్రక్రియ వలన ఏమవుతుంది అంటే ఫస్ట్ తన్మాత్ర గంధ అనేది వచ్చింది. దాని నుంచి మళ్ళీ పృథ్వీ అనేది ఘ్రాణేంద్రియం అంటే దానిలో ఉండే సెటిల్మెంట్ అంటే శక్తి అన్నమాట, అది మనకి ప్రకటితమైంది అనమాట. ఎందుకంటే ముక్కు ఒకటే ఉందనుకోండి, దాని వలన ఉపయోగం ఏమీ లేదు. దానిలో మనకి ఘ్రాణేంద్రియం అనే లోపల ఏమంటారు సూక్ష్మంగా ఉండే శక్తి అనేది ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే మనం చూడగలుగుతాం. ఇప్పుడు నా దగ్గర ముక్కు ఉంది, కానీ మీరు నాకు తీసుకొచ్చి మల్లెపూలు పెట్టినా ఏం పెట్టినా నాకేం పని చేయదు. నా ముక్కు ఉందే, ప్రాబ్లం ఏంటి నాకు అంటే ఆ ఘ్రాణేంద్రియం లోపల ఉండే ఆ శక్తి లేదనమాట. అందువల్ల నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. ఓకే, కరంబపూతి సౌరభ్య శాంతో గ్రామ్లాదిభి పృథక్ ద్రవ్యావయవైవ
వైవశమాం యాద్గంధ ఏకో విభిద్యతే. కృష్ణ మాతాజీ. చదవండి మాత. కరంభూతి సౌరభ్య శాంతో గ్రామ్లాదిభిః పృథక్ ద్రవ్యావయవ వైషమ్యాత్ గంధ ఏకో విభజ్యతే. గంధము ఒకటైనప్పటికీ పరస్పరము కలిసిన ద్రవ్యముల పాడను బట్టి మిశ్రగంధము, దుర్గంధము, సుగంధము, శాంతగంధము, ఉగ్రగంధము, ఆముల గంధము అనుచు వివిధములుగా నగును. సో ఆ గ్రంథము అనేది దాని యొక్క లక్షణాలు చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు చూడండి, మనము వంట వండుతాం మన ఇంట్లో. వండిన తర్వాత ఆయిలీ వాసనలు వస్తూ ఉంటాయి. సో ఏం చేస్తాం మనం మామూలుగా అప్పుడు? ఎగ్జాస్టెడ్ వేస్తాం, అదే వెంటేస్తాం. ఎగ్జాక్ట్ వేస్తాము, తలుపులు తీస్తాము. అయినప్పటికీ కూడా పోవట్లేదు. తర్వాత ఏం చేస్తాం మనం? పొయ్యి ఆపేయటమే. పొయ్యి ఆపేస్తా. పొయ్యి ఆపేసాము, ఆపేసిన తర్వాత కూడా వస్తుంది. ముక్కు మూసుకుంటాము. ముక్కు మూసుకుంటాము. కిటికీలన్నీ ఓపెన్ చేస్తాం మాతాజీ. కిటికీలన్నీ ఓపెన్ చేసేసి ఎయిర్ స్ప్రేలు కొడతాం. ఎస్ఆర్ను లేకపోతే ఒక అగరబత్తి వెలిగించడము. ఎందుకంటే ఆ స్మెల్ పోయి ఇది డామినేట్ చేయడానికి, అంటే ఏదో ఒకటి మిశ్రమం కలిసి అది డామినేట్ చేసినప్పుడు ఆ స్మెల్ ఎక్కువ వస్తుంది. ఇంట్లో మంచి వాసనే, కానీ ఎప్పుడైతే మనం ఆయిల్తో వండడం మొదలు పెట్టామో పిండి వంటలు, ఇల్లంతా ఆయిలీ స్మెల్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు అది స్మెల్ మన మగాళ్ళకి నచ్చదు. ఇంట్లో తిడతారు, ఎప్పుడు చూడు ఆయిల్ పెట్టి ఏదో ఒకటి వండే పనే అనేసి తిడతారు. సో దాన్ని పోగొట్టాలి అంటే వాళ్ళు వచ్చే లోపలే మనం చేసేది ఏంటి? స్ప్రేలు కొట్టడం, లేకపోతే అగరబత్తీలు వెలిగించడం. చిటికి తలుపులన్నీ తీసేస్తే ఏంటంటే ఇది డామినేట్ చేస్తుంది, ఆ ఆయిల్ స్మెల్ అనేది తగ్గిపోతుంది. అదే ఇక్కడ మనకి అదేంటి అంటే ఫస్ట్ ఒకే వాసన ఉంటుంది, కానీ రకరకాల వాటితో మిశ్రమం అయ్యేటప్పటికి అది డామినేట్ చేసి ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఒక్కోసారి మంచి వాసన వస్తుంది. మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి, పకోడీలు, ఇది ఒక రకమైన వాసన మనకి. అదే మనకి అగరబత్తి అలాంటి వెలిగించారనుకోండి, సుగంధమైన స్మెల్ వస్తూ ఉంటుంది. సో అలాగా రకరకాలుగా కొన్ని శాంత గంధము అంటే ఏంటంటే ప్లెజెంట్ గా ఉంటుంది అనమాట మనకి. అబ్బా చూడండి ఎంత మైల్డ్ గా, చాలా బాగుంది వాసన అనుకుంటూ ఉంటాం. అదే విరజాజి మల్లెపూలు చూసామనుకోండి ఘాటుగా వస్తుంది, కానీ సన్నజాజులు అలాంటివి అనుకోండి చాలా మైల్డ్ గా ఉంటుంది వాసన. సో ఆ విధంగా ఏంటంటే రకరకాల స్మెల్స్ అనేవి మనకి వాసనలు అనేవి వస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో దీంట్లో ఎక్కువగా ఏంటంటే మనకి ఇంగువ, కూరగాయలు, పలు రకాలైన మసాలాలు, వీటన్నిటిని కలిపాము అంటే రకరకాల వాసనలు ఏంటి అనేది మనకి ఈజీగా తెలియబడుతుంది అనమాట. సో మన ఫుడ్ తయారయ్యేది కూడా అందుకే. మనకి వెంటనే వీళ్ళు ఈ కూర వండుతున్నారు అనేది ఎలా తెలుస్తుంది? ఆ స్మెల్స్ మనకు అలవాటు అవుతుంది కాబట్టి, ఈ రోజు వీళ్ళు గుత్తి వంకాయ వండారు అందుకే ఆ స్మెల్ వస్తుంది, వాళ్ళు గారెలు వేస్తున్నారు, వీళ్ళు స్వీట్ వండుతున్నారు. ఎలా తెలుస్తుందంటే మనం ఆల్రెడీ హెబిటేట్ అయి ఉన్నాం వాటికి, మనకి తెలుసు కాబట్టి ఈ టేస్ట్ వచ్చింది అంటే ఇది దీనిది అనేది మనం అర్థం చేసుకొని ఉంటాం అనమాట. సో ఇంకా మురికి ప్రదేశాలందు దుర్గంధం ఉంటుంది. ఓకే, మళ్ళీ కర్పూరం, పుదీనా ఇలాంటివన్నీ సుగంధం వస్తుంది అని చెప్తున్నారు. ఉగ్రగంధం అంటే వెల్లుల్లి, ఉల్లి, వీటికి వచ్చేది చాలా ఘాటు స్మెల్ అన్నమాట. సో అందుకని అది. చింతపండు ఇవన్నీ చూసామంటే పుల్లటి వాసనలు వస్తూ ఉంటాయి. సో అందుకే ఆమ్ల గంధం అంటే అదనమాట. ఓకే, సో అందుకనే మనకి అసలు భూమి నుండి వాసన వస్తుందా లేదా తెలియాలంటే ఎప్పుడు బాగా తెలుస్తుంది చెప్పండి? వర్షం పడినప్పుడు ఎగ్జాక్ట్లీ. వర్షం పడిన వెంటనే ఆ వాసన ఎంత బాగుంది. చాలా మందికి నచ్చకపోవచ్చు, బట్ కానీ అదొక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ వర్షం పడిన వెంటనే అది దాంతో కలిసి వచ్చేది చాలా బాగుంటుంది అనమాట. అది అసలైన వాసన, భూమి నుండి వెలువడి వాసనే మూలగంధం. అది అసలుదనమాట. దాంతో ఇవన్నీ మిక్స్ అయిపోయి మనకి రకరకాల వాసనలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు. మన వంటిల్లు వచ్చినట్టుంది కదా ఇవాళ మనకి ఇక్కడ. అవును మాతాజీ, కరెక్ట్. భావనం బ్రాహ్మణ స్థానం ధారణం సద్విశేషణం సర్వసత్వ గుణోద్భేద పృథివీ వృత్తి లక్షణం. సో పృథ్వీ యొక్క లక్షణాలు అంటే భూమి యొక్క లక్షణాలు చెప్తూ ఉన్నారు. చదవండి మాతాజీ ఎవరన్నా. హరే కృష్ణ. ఎవరు లేరా చదవడానికి? స్థానం ధారణం సద్విశేషణం సర్వసత్వ గుణోద్భేద
పృథ్వీ వృత్తి లక్షణం పృథివీ మాతాజీ, పరబ్రహ్మపు పృథ్వీ కాదు, పృథివీ వృత్తి లక్షణం. పృథివీ వృత్తి లక్షణం పరబ్రహ్మపు ప్రతిమలను రూపొందించుటయందు, నివాస స్థానములను నిర్మించుటయందు, జలమును నింపుటకై కుండలను తయారు చేయుటయందు పృథ్వీ యొక్క లక్షణ గుణములను కాంచవచ్చును. అనగా పృథ్వీయే సమస్త తత్వములకు ఆశ్రయ స్థానమై ఉన్నది. హరే కృష్ణ. సో మనకి ఏ పృథ్వీ యొక్క లక్షణాలు ఏంటి అంటే, మనం ఇల్లు కట్టుకోవాలి అంటే మట్టి కావాలి, మనం దేవుడు బొమ్మలు చేయాలి అంటే మట్టి కావాలి, మనకి కుండలు తయారు చేయాలి అంటే మట్టి కావాలి. అంటే ఎక్కువగా మనం చూసాము అంటే ఓల్డెన్ డేస్ లో ఎక్కువ కుండలు వీటిల్లోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు మారిపోయి స్టీల్ గిన్నెలు ఇవి రకరకాలు వస్తున్నాయి. మళ్ళీ ఓల్డ్కి వెళ్తున్నాం అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు మళ్ళీ అన్నిట్లో దేంట్లో వండకండి, కుండ శ్రేయస్కరం అని చెప్తూ ఉన్నారు. అది సో వెనకటి రోజుల్లో ఎందుకు అన్ని కుండలు ఇప్పుడు అన్ని మొత్తం కూడా ఈ భూమి మీదే ఎక్కువగా మనము ఆధారపడి ఉంటే మన సమస్త తత్వాలకి అంటే ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ రకరకాలవి ఎటువంటివి తయారు చేయాలి అన్నా కూడా మొదట మనకి మట్టి అనేది ఉండాలి. ఇప్పుడు మట్టి వస్తుంది, మట్టిలో నీళ్లు పోసి దాన్ని మళ్ళీ పిసికి దాంతో కుండలు అనేది తయారు చేస్తారు. మట్టి సిమెంట్ వీటన్నిటి కలిపి ఇసుక నీళ్లు పోసి కలిపి ఇల్లు కడుతూ ఉంటారు. ప్రతిమ చేసినా అంతే. సో అలా ఏంటి అంటే మొదటి స్థానం మనం అన్నిటికన్నా కూడా ఆశ్రయం ఏంటి ఫస్ట్ది అంటే, ఇప్పుడు మనం ఉండాలి అంటే ఏముండాలి మనకి? భూమి భూమి ఉండాలి. భూమి లేకుండా ఇల్లు ఉండాలి. ఇల్లు కన్నా ముందు ఏముండాలి? ఇల్లు సరిపోతుందా? యా, ఇప్పుడు నేల లేకుండా మనకి మన పేరు మీద ఒక స్థలం అనేది లేకుండా మనకి ఇల్లు కట్టుకోగలుగుతామా మనము? ఫస్ట్ మనకి స్థలం భూమి అనేది లేకుండా ఉండాలి కదా, క్వారీ భూమి చేయగలగాలి. అనేది ఉండాలి. దాని తర్వాత కదా మనం ఇల్లు అనేది కడతాము. అలాగే మనం పంటలు పండించుకోవాలి. ఏం కావాలి మనకి? భూమియే కావాలి. భూమే కావాలి. భూమి లేకుండా మనకేమి పొలం పండదు కదా మనకి. అది మంచి రేగడే మంచి మట్టా లేదా అని చూస్తారు, లేకపోతే దాంట్లో మళ్ళీ మందులు వేయడము ఎరువు వేయడం ఇవన్నీ చేస్తారు. కానీ మొదట ప్రప్రథమంగా మనకి ఏం కావాలి? భూమి కావాలి. భూమి లేకుండా మీరు సారం వేసి ఏం చేసినా ఉపయోగం లేదు. అందుకనే మనకి ఒక నేల అనేది, ఒక భూమి స్థలము అనేది మనకి అన్నిటికీ ఆశ్రయ స్థానం అనేది అందుకని చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే. పృథ్వీ మరియు దానికి సంబంధించిన రాయి కలప మణులను ఉపయోగించి దేవదేవుని రూపమును తయారు చేసుకొనవచ్చును. శ్రీకృష్ణ భగవాని రూపమును లేదా విష్ణు భగవాన్ రూపమును మట్టితో తయారు చేసినప్పుడు అది ఏ మాత్రము ఊహాత్మకమైనది కాదు. అంటే మనకి ఇప్పుడు శాస్త్రాల్లో మనకి చూసాము అంటే 8 రకాలుగా మనము దేవతా విగ్రహాలను తయారు చేయొచ్చు అనేది, ఒకటి చిత్రము అనేసి, ఒకటి మట్టితోటి, ఒకటి లోహాలతోటి మనము ఆల్రెడీ ఇంతకుముందు సెకండ్ క్యాంటోలోనే మనం చదువుకుని ఉన్నాము. సో అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే, మెయిన్ గా మనం ఏదో బొమ్మతో ఇలా మాట్లాడుతూ మనం చేసేసి ఇది కృష్ణుడు బొమ్మ అంటాం కాదు, ఇది ఊహాత్మకమైనది కాదు, శాస్త్రాల్లో ఎలా చెప్పబడిందో అదేను. అంటే 2 చేతులతోటి ఆయన పిల్లను గ్రో పెట్టుకోవడం ఇదంతా కూడా ఎగ్జాక్ట్ గా ఉన్నది అని చెప్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఇదంతా కూడా ఎక్కడ చెప్పబడింది మనకి? భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు, పిల్లని గ్రోవుతూ ఉంటాడు, ఇదంతా కూడాను బ్రహ్మ సంహితలో ఉంది. బ్రహ్మ ఎక్కడుంది? సంహితలో యా బ్రహ్మ వేణుం సంహిత కొనంత మదవింద దళాయతాక్షం బర్హావితం తమ సింధు సుందరాంగం కందర్ప కోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. సో అక్కడ ఉన్నది. అంతేకాని మనం ఏదో తయారు చేసేసి దీని కృష్ణుడు అని చెప్పట్లేదు అనేది ప్రపాదులు వారు చెప్తున్నారు. ఎందుకంటే మాయావాదులు అనేవాళ్ళు మీరు ఏదో తయారు చేసి కృష్ణుడు అని చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని అంటూ ఉంటారు, ఇది మీది ఊహాత్మకం అనుకుంటూ ఉంటారు. అది కాదు అని ప్రపాదులు వారు మనకి మరీ చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే. సమస్త జీవులకు మరియు వారి గుణములకు పృథ్వీయే చరమ మార్పు అయి ఉన్నది. ఎందుకంటారు చరమ మార్పు మనలో? చనిపోయిన తర్వాత కూడా దానిలోకి వెళ్తాం కదా. ఎగ్జాక్ట్లీ. మనం మళ్ళీ తర్వాత పంచభూతాల్లో కలిసిపోతాము. సో లాస్ట్ లో మనకి యాష్ లాగా మిగిలిపోయి అది ఎక్కడ కలిసిపోతుంది? భూమిలోనే కలిసిపోతుంది. సో మన చర్మం అనేది అక్కడికే వెళ్తుంది అనమాట మన లాస్ట్ది. అందుకని నభో గుణ విశేషోద్ధో యస్య తచ్శ్రోత్రముచ్యతే వాయోర్గుణ విశేషోర్థో యస్య తత్స్పర్శనం విదుః.
పద్మాక్షి మాత చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. నభో గుణ విశేషోర్థో యస్య తచ్శ్రోత్రముచ్యతే వాయోర్గుణ విశేషోర్థో యస్య తత్స్పర్శనం విదుః. ఏ ఇంద్రియమునకు శబ్దము విషయమో అది శ్రోత్రేంద్రియమని పిలువబడును. ఏ ఇంద్రియపు విషయమో స్పర్శయో అది రగ్గింద్రియమని పిలువబడును. హరి కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు మనకు అన్ని కూడాను ఏవైతే తన్మాత్రతో వచ్చినాయో వాటన్నిటినీ ఏమంటే మనకి లోపల ఆ శక్తి అనేది ఏమంటామో దాన్ని చెప్తూ ఉన్నారనమాట. సో మనం శబ్దాన్ని వినగలుగుతున్నాము అంటే దాది శ్రోత్రేంద్రియం అనమాట. మన శ్రోత్రేంద్రియం అంటే మనం మామూలుగా చెవి అని అనుకుంటాము, బట్ కానీ చెవిలో వినికిడి శక్తి ఏదైతే ఉందో దాన్ని శ్రోత్రేంద్రియము అనుకుంటాం అనమాట. దానికి మళ్ళీ ఒక దేవత ఉంటారు. ఇవన్నీ చెప్పుకున్నాం మనం సెకండ్ క్యాంటోలో. మీ అందరికి గుర్తొస్తున్నాయో లేదో నాకు తెలియదు, బట్ మనకి ఆ శక్తికి మళ్ళీ ఒక అధికారి అని ఒక దేవత అనేది ఉంటారనమాట. సో ఇది మనకి ఇక్కడ ఏంటి అంటే మనకి శబ్దము అనేది శ్రోత్రేంద్రియము, అది శక్తి అన్నమాట. సేమ్ అలాగే స్పర్శ అనేది తగ్వేంద్రియము అన్నమాట. ఓకే, యా. సేమ్ అలాగే మిగతా మూడిటికి కూడా ఏమేంద్రియం అంటాము అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే. జ్ఞానేంద్రియము ఇవన్నీ తెలిసింది, రసేంద్రియము. ఓకే. తేజో గుణ విశేషోర్థో యస్య తచ్చుక్షురుచ్యతే అంభో గుణ విశేషోర్థో యస్య తద్రసనం విదుః భూమిర్గుణ విశేషోర్థో యస్య సఘ్రాణ ఉచ్యతే. చదవండి కళావతి మాత. హరే కృష్ణ. తేజో గుణ విశేషార్థో యస్య తచ్చక్షురుచ్యతే అంబో గుణ విశేషార్థో యస్య తద్రసనం విదుః భూమిర్గుణ విశేషార్థో యస్య సఘ్రాణ విచ్యతే. ఒక్క నిమిషం మాతాజీ, ఎవరు వచ్చారు చదువుతా ఉండండి. రూపము అగ్ని యొక్క విశేష గుణం అది ఏ నేతేంద్రియము. ఏ ఇంద్రియపు విషయము రసము జలము యొక్క విశేష గుణము అది ఏ రసేంద్రియము. చివరగా ఏ ఇంద్రియపు విషయము గంధము భూమి యొక్క విశేష గుణము అది ఏ ఘ్రాణేంద్రియం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఏదైతే మనకి కృష్ణ తాళం లేదు, ఏదైతే మనకి ఒక రూపము అనేది ఉందో మనకి మనం అది చూస్తూ ఉన్నామో దాన్ని నేత్రేంద్రియము అంటాం అనమాట. అదే మనము ఏదైతే రసం అనేది టేస్ట్ మనం చూడగలుగుతున్నామో రసనేంద్రియము అంటాము. అదే మనం వాసన చూడగలుగుతున్నామో దాన్ని ఘ్రాణేంద్రియము అంటాము. సో ఇప్పుడు వరుసగా చూసాము అంటే శబ్దం ఏంటిది మనకి వాయు శ్రోత్రేంద్రియము. ఎందుకంటే శబ్దము ఆకాశము శ్రోత్రేంద్రియము. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పర్శ వాయువు, దాన్ని ఏమంటాము ఎస్. మళ్ళీ మనకి యా రూపము అగ్ని, దాన్ని నేత్రేంద్రియము. ఎస్ మాతాజీ. రసము జలము, దాన్ని రసనేంద్రియము. నెక్స్ట్ గంధము భూమి, ఘ్రాణేంద్రియము. ఓకే, ఈ ఘ్రాణేంద్రియము రసనేంద్రియము అంటే నాలుక ముక్కు చెవి అని కాదు, వాటిలో ఉండే శక్తి, అంతర్లీనంగా ఉండే శక్తి అన్నమాట. మనం వాటిని బట్టే రుచి చూడగలిగిన, లేకపోతే వాసన చూడగలిగిన, రూపాన్ని చూడగలిగిన, మనం వినగలిగిన, ఇవన్నీ కూడా స్పర్శ చేయగలిగిన కూడా చర్మం ఉంటే సరిపోదు. దీనికి మనకి మళ్ళీ ఏముండాలి, తగ్వేంద్రియం అనే లోపల శక్తి ఉండాలి. దాని వల్లనే మనకి తెలుస్తుంది. కొంతమంది చూడండి, మనకి ఏదైనా మొద్దుబారిపోయింది అనుకోండి, మనకి స్పర్శ తెలుస్తుంది. ఆ టైంలో మనకి ఏదైనా తెలియదు. మనకి మళ్ళీ ఒక్కొక్కసారి జలుబులు చేసినప్పుడు మనకి ముక్కులు వాసనలు తెలియదు. మనకి ఏదైనా నాలిక కానీ కాలిపోయినా ఏదన్నా అయితే మనకి టేస్టులు తెలియవు. సో చెవులు కూడా చెవుడు వస్తే వినిపడదు. ఎందుకు అంటే ఆ లోపల ఉన్న శ్రోత్రేంద్రియం పనిచేయటం లేదనమాట మనకి, అదనమాట. ఓకే. పరస్య దృశ్యతే ధర్మో
ह्यपरस्मिन् समन्वयात् अथो विशेषो भावानां भूमावेवोपलक्ष्यते। హరే కృష్ణ మాతాజీ. ఓకే, నేను మీనింగ్ చదివేస్తాను. హరే కృష్ణ. కారణము యొక్క విశేషములు, నెక్స్ట్ శ్లోక చదువుతారు మాతాజీ. కారణము యొక్క విశేషములు దాని కార్యమందును నెలకొని ఉండును, కనుక పూర్వపు దాని లక్షణములు తరువాతి దాని యందు ద్యోతకమగుచుండును. అందువలననే సమస్త తత్వముల విశేషములు ఒక్క భూమి యందే నెలకొని ఉన్నవి. ఎందుకు చెప్తున్నారు? మనం ఇందాక లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాము. ఎప్పుడైతే మనకి ఆకాశానికి ఓన్లీ శబ్దం ఒకటే తన్మాత్ర, కానీ తర్వాత వాయువుకి వచ్చేటప్పటికి ముందు దాని శబ్దము ఉంటుంది, ప్లస్ మళ్ళీ స్పర్శ ఉంటుంది, తన్మాత్ర అనేవి రెండు ఉంటాయి అన్నమాట. అదే విధంగా మళ్ళీ మనం అగ్ని చూసాము అంటే రూపం అనేది మనం తన్మాత్ర అనుకున్నాము, కానీ దాని ముందు రెండు ఏవైతే ఉన్నాయో శబ్దము, స్పర్శ, రూపము మూడు కూడా అగ్నిలో ఉంటాయి. అదే జలములో చూసాము అంటే ముందు మూడు ప్లస్ మళ్ళీ నాలుగోది మనకి రుచి అనేది ఉంటుందన్నమాట. తర్వాత అదే భూమి చూసామంటే 5 తన్మాత్రలు దానిలో ఉంటాయి. అవునా లేదా? మనం చూసాము అంటే ఇప్పుడు భూమికి ఒక ఆకారము ఉంటుంది, అంటే ఒక రూపం, స్పర్శ అనేది ఉంటుంది, తెలుస్తుంది మనకి అది మెత్తగా ఉందా గట్టిగా ఉందా తెలుస్తూ ఉంటుంది, వాసన అనేది వస్తూ ఉంటుంది, మట్టి నోట్లో వేసుకుంటే రుచి తెలుస్తుంది. సో అన్ని రకాలుగా కూడా దాంట్లో అన్ని తన్మాత్రలు మిళితమై ఉంటాయి అన్నమాట. అర్థమైందా మాతాజీ మీకు? ఇది మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాము. సెకండ్ దానికి ఫస్ట్ దాని యొక్క తన్మాత్ర, రెండో దాని యొక్క తన్మాత్ర కలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా వెళ్తూ ఉంటుంది. ఏమైనా డౌట్ ఉందా మాతాజీ ఇందులో? లేదు. ఓకే, లాస్ట్ లోక ఈ రోజుకి 50th చెప్పి ఆపేస్తాం. ఏతాన్య సంహత్య యదా మహదాదీని సప్త వై కాల కర్మ గుణోపేతో జగదాదిరుపావిశత్. చదువు మాతాజీ, ఇందాక చదువుతా అన్నారు. హరే కృష్ణ. చదువు. ఏతాన్య సంహత్య యదా మహదాదీని సప్త వై కాలకర్మ గుణోపేతో జగదాదిరూపావిశత్. ఈ తత్వములన్నీయును మిళితము కానప్పుడు సృష్టికి మూల కారణుడగు దేవదేవుడు కాలం, కర్మ, త్రిగుణములతో పాటుగా విశ్వమునందు మహదాటి సప్త విభాగములను కూడి ప్రవేశించెను. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకి ఈ తత్వాలు అనేది ఏవైతే మనకి తన్మాత్రలు, పంచభూతాలు ఇవన్నీ కూడా కలిసినప్పుడే మనకి సృష్టి అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు ఒకటొకటి అన్ని కూడా విడివిడిగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే మనకి త్రిగుణాలు, కాలము, మనం చేసే పనులన్నీ ఏవైతే ఉన్నాయో మనం ముందు ముందు చేసినవన్నీ కూడా క్యారీ అవుట్ చేసుకుంటూ వచ్చాయి కదా. ఇప్పుడు ఇవన్నీ వీటి ద్వారా బయటకు వచ్చాయి అనమాట. ఇప్పటి వరకు కూడా మనకి చిత్తము అనేది ఎలా ఉంది, మనకి సూపర్ మంచి సత్వ స్టేజ్ లో ఉందన్నమాట, శుద్ధ సత్వంలో. ఎప్పుడైతే ఈ అహంకారము, ఈ గుణాలు వీటి ద్వారా ఒక్కోటి మన అన్ని బయటికి రావడం మొదలు పెట్టాయో ఇప్పటి నుంచి కూడా మనలో మొత్తం అన్ని ఇది యాక్చువల్ గా ఇంకా మనది అనేది తయారవ్వలేదు. ఇంకా మనకి ఇప్పుడు ఇంకా తర్వాత మనకి ఏమంటారు, ఈ గోల్డెన్ ఎగ్ లోంచి మళ్ళీ మనకి భగవాన్ గర్భోదక సాయి విష్ణు రావడం ఇదంతా కూడా జరుగుతుంది అనమాట. సో ఇది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరో వచ్చారు మాతాజీ, నేను ఒక్కసారి చూసి వస్తా.